హే గైస్, ఇదిగో మేము డే 3 నైట్ బానా హిల్స్లో స్టే చేసాము. ముందైతే మేము హోటల్ రూమ్ చెక్ ఇన్ చేసేసాము. ఇది ఒక ప్యాలెస్ లాగే అండ్ ఇక్కడ యాక్టివిటీస్ అన్ని కూడా చేయడానికి ఉంది. అండ్ పిల్లలకైతే స్లైడ్స్ ఉన్నాయి అండ్ పెద్దవాళ్ళకైతే ఇలాంటి రైడ్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం సెల్ఫ్గా డ్రైవ్ చేసుకోవడానికి రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఉంది. నేనైతే ఫుల్గా టెన్షన్ పడ్డాను. బట్ వన్స్ కూర్చుని నా అంతటి నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి స్పీడ్ కంట్రోల్ అదంతా కూడా నా దగ్గరే ఉంది. అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్న జురాసిక్ పార్క్ అండ్ ఆల్సో ఇండోర్ గేమ్స్ అవి చూసి చాలా ఎక్సైటెడ్ మలేషియాన్ అయితే. అండ్ నైట్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. డే టైం చూడడం ఒక ఎక్ట్ అయితే నైట్ టైం చూడడం కూడా ఇంకో ఎత్తు. చాలా లైట్స్ తో కలర్ఫుల్ గా ఉందన్నమాట. అండ్ నైట్ అంతా డ్రింక్ అండ్ ఫుడ్స్ అయితే ఈ బీర్ ప్లాజాలో అవైలబుల్ గా ఉంది. అండ్ షోస్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా మేమైతే నైట్ ఇలా వాక్ చేసుకుంటూ అక్కడ చిల్ అవుతూ రిలాక్స్ అయిపోయాము. నైట్ ఇంకా అక్కడే పడుకుని మార్నింగే లేచి మేము రూమ్ కూడా చెక్అవుట్ చేసాం. అండ్ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వచ్చేసరికి అసలైన పెద్ద టాస్క్. అసలు మాకు కావాల్సిన ఫుడ్ దొరకలేదు. మొత్తం నాన్ వెజ్ ఉంది, బ్రెడ్స్ ఉన్నాయి. ఇంకా బ్రెడ్స్ తో మేనేజ్ చేసుకున్నాం అనమాట. మలేషియానికి అయితే నేను రూమ్ లోనే కుక్ చేస్తాను కాబట్టి అది కూడా పెట్టేశాను. అండ్ అక్కడ ఉన్న ప్యాన్ కేక్స్ అవి కూడా తిన్నాడు. సో మేము హోటల్ అయితే చెక్అవుట్ చేసి మీకు నెక్స్ట్ ఫ్లైట్ ఉందన్నమాట ఫుకాక్కి. సో అటు వెళ్ళిపోయాము. సో ఈ లోపల లగేజ్ మా దగ్గర చాలా ఉంది. సో ఆ లగేజ్ అంతా కూడా అక్కడ హోటల్ వాళ్ళే హెల్ప్ చేశారు. ఏ స్టాప్ కా స్టాప్ వాళ్ళే పిక్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ దానికి ఎక్కిచ్చారనమాట. సో దట్ వే ఇట్ వాస్ వెరీ కన్వీనియంట్ ఫర్ అస్. రిటర్న్ వచ్చేటప్పుడు బాగా హెల్ప్ అయింది. వెళ్ళేటప్పుడు మాత్రం మేము మోసుకుని వెళ్ళాం అనమాట.